హరే శ్రీనివాస 28వ పాశురం. ఇన్ని రోజులు స్వామిని మనం రకరకాల పేర్లతో పిలిచినా నిన్న స్వామి కష్టపడి సంపాదించుకున్న నామం గోవిందా. అలా గోవిందా అని పిలిపించుకోవడం స్వామికి చాలా సంతోషమటండి. వీళ్లకు నిజంగా ప్రేమ ఉందా లేదా అని ఆయన మనల్ని పరిశీలించి కానీ అనుగ్రహించడు. భగవంతుని చేరే ఉపాయాలు ఏంటంటే కర్మ, భక్తి, జ్ఞానం ఇవన్నీ మనం సంపాదించుకుంటేనే ఆయన్ని చేరగలుగుతాం. అది కూడా ఆయన అనుగ్రహిస్తే మాత్రమే సుమా. పరమాత్మను సిద్ధోపాయం అని కూడా అంటారటండి. ఉపాయాలు రెండు రకాలు. ఒకటి మనం సంపాదించాల్సిన కర్మ, జ్ఞానాదులు. ఇక రెండోది సిద్ధమై ఉన్న ఆ పరమాత్మ. అందుకే మన వాళ్ళు కర్మ జ్ఞానాదులపై ఆధారపడే వాళ్ళం కాదు, నిన్నే ఉపాయంగా కోరుతున్నాం. హే గోవిందా, నిన్నే నమ్మి వచ్చాం అని చెప్పారు. అయితే సిద్ధోపాయం కోరిన వారు కూడా ఈ 6 విషయాల్ని గమనించుకోవాలంట. ఇక్కడ సిద్ధోపాయం అంటే స్వయాన ఆ భగవంతుడే. అవి ఏంటంటే తమంతట తాము ఈ ఫలితాన్ని పొందటానికి సంపాదించింది ఏమీ లేదు అని స్పష్టం చేయాలట. రెండవది, తమలో ఈ ఫలితం పొందే యోగ్యత లేదు కనుక తమ వద్ద లోపం ఉన్నదని స్పష్టం చేయాలి. మరి మూడవది, ఇక మనల్ని అనుగ్రహించడానికి భగవంతునిలోని సమస్త కళ్యాణ గుణం పూర్తిగా ఉందని అంగీకరించాలట. నాలుగవది, ఆయనకి మనకు విడిదీయరాని సంబంధం ఉందని వేదం చెప్తోంది. ఈ విషయం మనకు తెలుసని చెప్పాలి. మరి ఐదవది, మన దోషాలన్నిటినీ క్షమించమని ఆ భగవంతుడిని ప్రార్థించాలి. వెంటనే ఆయన సేవ అనే అనుగ్రహాన్ని పొందటానికి మనలోని ఆర్తిని చూపించగలగాలి. ఈ 6 లేకుంటే ఆయన్ని చేరే యోగ్యత లేనట్టే. మరి ఇది ఇంకొక ఉదాహరణతో చెప్పుకుందాం వివరంగా. మనం ఏదైనా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఒక పలానా రోగం వచ్చింది, ఇలాంటి రోగం తెచ్చుకున్నాం, మేము దాన్ని తగ్గించుకునే శక్తి మాలో లేదు, దాన్ని తగ్గించగల యోగ్యుడివి నువ్వు కదా అని అడుగుతాం. నిన్ను నమ్ముకొనే వచ్చాము అని ఆయనతో మనకు వచ్చిన జబ్బు గురించి చెప్పాలి. ఆ జబ్బు రాకుండా మళ్ళీ ఆ జబ్బుకు కారణమైనటువంటి తప్పులు మేము చేయమని చెప్పాలి. మీరు త్వరగా తగ్గించాలి అని మనము చెప్పాలి. అప్పుడు కానీ ఆ వైద్యుడు మనకి మందు ఇవ్వడు, ఆ డాక్టర్. అలా కాకుండా మనం మన సొంత తెలివి చూపించామనుకోండి, సరే అదేదో నువ్వే చూసుకో, నీకే అన్నీ తెలుసు కదా, లోకంలో జబ్బును తగ్గించడానికి ఎన్నో మందులు దొరుకుతాయి, వెళ్ళి వేసుకో అంటాడు ఆయన. ఇక డాక్టర్ వేరే, మందు వేరే, డాక్టర్ వేరే, మందు వేరే. అయితే ఈ సంసారం అనే వ్యాధి నివారించాలి అంటే వైద్యుడు, మందు అన్నీ ఆ శ్రీకృష్ణుడే. అందుకే మన వాళ్ళు శ్రీకృష్ణుడిని వైద్యో వైద్య అంటారు. చక్కటి వైద్యుడు సుమా నువ్వు అని చెప్తున్నారు. అయితే మన వాళ్ళంతా నీవే మాకు మందు అని వచ్చారు. అయితే ఇంకా వీళ్ళలో కర్తృత్వ భావనలు ఏమైనా ఉన్నాయా అని ఆయన పరీక్షిస్తాడట. అవి ఏవీ లేవని తెలిస్తేనే మనల్ని అనుగ్రహిస్తాడు. ఈరోజు మన వాళ్ళు మాకు కర్మ, జ్ఞానం, భక్తి ఇవన్నీ ఏమీ లేవు అని చెప్తున్నారు. దీన్ని ఉపాయ నిష్కర్ష అని కూడా అంటారట. సాధనా స్వరూపాన్ని స్పష్టం చేస్తున్నారు. మొదట మేము అంటూ అర్జించుకున్నవి కర్మ, జ్ఞాన, భక్తి, ప్రవృత్తి ఇవన్నీ ఏమీ లేవు. ఇవి లభించాలంటే వేదాధ్యయనం చేయాలి, ఒక గురువుని ఆశ్రయించాలి. ఆ గురువు జ్ఞానంచే, శీలంచే వృద్ధుడై ఉండాలి. అలాంటి గురువు వెంట కదా వెళితే ఇవన్నీ వస్తాయి మనకి. మరి మేము కళవైగల్ పింఛన్రు, పాలిచ్చే పశువుల వెంట నడిచేవాళ్ళం. మా గురువులు కూడా పశువులే, అవి కూడా పాలిస్తేనే మేము బతకగలుగుతాం, లేదంటే లేదు. ఇది మా కర్మ అని మేము భావించాం. కర్మయోగానికి ఏవో కొన్ని నియమాలుంటాయి. కానం షేర్ నుందండోం, అడుగుల వెంట పడి తింటూ తిరిగేవాళ్ళం, ఎలాంటి నియమాలు లేని వాళ్ళం. ఇక మెల్లగా కర్మపై పట్టు తొలగితే కదా జ్ఞానం ఏర్పడేది. ఇక జ్ఞానం లేనప్పుడు భక్తి కలిగే ప్రసక్తే లేదు. మేం
అరివొండ్రుమిల్లాద వాయ్కులత్తు, ఎలాంటి జ్ఞానము భక్తి లేని గొల్ల కులానికి చెందిన వారమయ్యా. మరి స్వామి ఏం లేకుంటే ఎందుకు వచ్చారన్నట్టు వీళ్ళ కేసు చూడసాగారు. ఇవన్నీ లేని మేము ఎందుకు వచ్చామంటే, ఒండ్రన్నై పిరవి పిరందనై పుణ్యం యాముడయము, మా కోసం మమ్మల్ని వెతుక్కుంటూ మా మధ్య ఉంటూ మేము సాధించలేని ఒక పుణ్యం మా వద్ద ఉందయ్యా, అది నువ్వే. కురై వంద మిల్లాద గోవిందా, కళ్యాణ గుణములు కలిగిన వాడివి, ఏ లోటు లేనివాడివి, మా లోటు తీర్చగలిగేవాడివి నువ్వే కదా గోవిందా. ఉందన్నోడు రవేల్ నమక్కు ఇంగొరిక్క ఒరియాదు, నీకు మాకు ఒక సంబంధం ఉంది, తెంచుకున్నా అది తెగేది కాదు. అది ఎలాంటిదంటే సూర్యుడికి కాంతికి ఉన్న సంబంధం, ఎవరు వద్దనుకున్నా తొలగేది కాదు. అరియాద పిళ్ళైగళో పంపినాల్, ఇన్నాళ్ళు తెలియక రకరకాల పేర్లతో పిలిచాం నిన్ను, చిన్నపిల్లల పట్టించుకుంటావా. ఉండ్రన్నై చిరు పేర్ అళైత్తనవు, చిన్న పేర్లు అనుకుని పిలిచాం, పొరపాటు చేశాం. నువ్వు సంపాదించుకున్న ఆ గొప్ప పేరు గోవిందా, అది మేమిప్పుడు తెలుసుకున్నాం. షిరి ఎరుళాదే, కోపించక మమ్మల్ని అనుగ్రహించు. ఇరైవా నీ తారాయ్ పరై, మాకందరికీ స్వామివి నువ్వు, మాకేం తెలియదని అనుగ్రహించకుండా ఉండకు. మమ్మల్ని అందరినీ నీ వాళ్ళు అనుకొని నువ్వు మమ్మల్ని సదా అనుగ్రహించాలని మేము కోరుకుంటున్నాము అని చెప్తూ 28వ పాశురం ముగిస్తున్నాను. హరే శ్రీనివాస.